అన్ని లక్షలు వస్తున్న హాస్పిటల్ దానం చేస్తావా? ఏ అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఆస్తి లేని వాళ్ళనా, ఇవ్వలేని వాళ్ళనా? నువ్వు ఒక్కదానివే పెద్ద గొప్పగా ఉన్నదంతా వదులుకోవడానికి. ఒకటా రెండా 10 లక్షలు ఇలా ఉన్న ఆస్తి అంతా ఊడ్చి దానం చేస్తే రేపు ఏం తిందామని, ఎలా బతుకుతామని ఉద్దేశం? ఆ దేవుడి దేవల్ల కాలు చేయి సక్రమంగా ఉన్నవాళ్ళం మనమే ఎలా బ్రతుకుతామని బాధపడుతూ ఉంటే ఆ దేవుని శాపానికి గురై భయంకరమైన ఆ వ్యాధికి బలయ్యేవాళ్ళు ఎంత బాధపడతారో ఒక్కసారి ఊహించండి. అదంతా నాకు అనవసరం. లోకంలో ఉన్న వాళ్ళ బాధలన్నీ ఊహించుకుని కరిగిపోతూ నాకున్నదంతా దానం చేసుకోవడానికి నేనేం బుద్ధుని కాదు, సిద్ధుని కాదు. హలో హలో, నేనేనండి మాట్లాడుతుంది. బ్రదర్ మాట్లాడతారా? ఇవ్వండి. భర్త నాన్న గౌరవం ఏమాత్రం ఉందా నీకు? హలో 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 హలో, నమస్కారం అండి. నమస్కారం. అవునండి, నా వైపే పూర్తిగా డొనేట్ చేశారు, కంప్లీట్ గా. ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ దట్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుని ఇలా 10 మందిలో పేరు తెచ్చుకోవాలే కదా ఈ దానధర్మాలు చేసింది. నేను ఈ పని చేసినందుకు మీరు నన్ను మెచ్చుకుంటారనుకున్నాను గాని ఇలా నొచ్చుకుంటారనుకుంటే ఎవరికున్నది ఆ బాధ? జేబులో 1,00,000 రూపాయలు ఉన్నవాడు కూడా ఒక్క పావలా కాసు కింద దారిపడితే వంగి తీసుకుంటాడే, అటువంటిది 10 లక్షలు. ఇందాక నుంచి చూస్తున్నాను డబ్బు డబ్బు డబ్బు. ఏ పుడితేనే లక్షలు వెనకేసుకు పుట్టావా? ఇప్పుడు చేయి సరిపోయిందని బాధపడ్డానికి? మనుషుల్ని రాక్షసుని చేసేది, రక్త సంబంధాలు కూడా తెంచేసేది ఈ పాపిష్టి డబ్బేనండి. అసలు ఆ డబ్బంటే ఎందుకు మీకంత వ్యామోహం? మనిషిని బ్రతికించేదే డబ్బు కనుక, చచ్చే క్షణం దాకా ప్రతి నిమిషం మనిషికి డబ్బుతో అవసరం ఉంది కనుక. అంటే ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పండి. మీరు తాళి కట్టింది నాక, నా వెనుకున్న ఆస్తిపాస్తులకా? ఆస్తిపాస్తులున్న నీకు పెళ్ళై ఏడాది తిరగకుండా ఏ భోగభాగ్యాలు అనుభవించకుండా ఉన్న ఆస్తంతా నువ్వు ఇలా దానధర్మాలు చేస్తావని ఊహించుంటే నన్ను చేసుకునేవారు కాదు. నాకంటే ఆస్తిపాస్తులున్న మరో ఆడపిల్ల మీద వల విసిరేవారు. అవునా? నన్నుగా ప్రేమించే మనిషి నాకు ఎదురయ్యాడన్న ఆనందం ఇంత త్వరగా ఎగిరిపోతుంది అనుకోలేదండి. మనిషి తయారు చేసిన రంగు నోట్లు మనిషి కంటే మనసు కంటే గొప్పవు కావండి. పోయాక మన తగలపెట్టేది నోట్ల కట్ల మీద కాదు, కట్టెల మీద. ఇంత డబ్బు ఎందుకు దానం చేసావని నిలదీసి అడుగుతున్నారే, గుండెల మీద చెయ్యేసి చెప్పండి. ఈ డబ్బు మందా, మన రెక్కల కష్టం మీద సంపాదించుకున్నదా? మా నాన్నగారు జాలిపడి ఇచ్చిందండి. జాలిపడి ఇచ్చాడా? ఆయన కన్న కూతుర్ని కట్టుకున్నందుకు అల్లుడికి ఇచ్చాడు. ఏ ఆయన బాధ్యత కదా అది? ఎంతటి ఔదార్యం అండి నీ మగజాతికి. నీకు సేవలు చేయడానికని ఒక మనిషిని ఇంటికి తెచ్చుకొని ఆ మనిషిని పోషించడానికి ఆ పిల్ల కన్నవాళ్ళ నుంచి ఆస్తి. బాగుందండి, చాలా బాగుంది. అదే ఇవ్వలేని తండ్రి అయితే ఆ పిల్లని కన్న పాపానికి ఆ పిల్ల మెడలో పసుపు తాడు పడగానే తన మడికి ఉరితాడు బిగించుకోవాలన్నమాట. కానీ నీ అంత తెలివైన మనిషి కాదండి మా నాన్నగారు. అందుకే తనకి పిల్లనిచ్చిన మనిషి నుంచి ఆస్తి రాబట్టుకోలేకపోయారు. మందిప్పించే శక్తి లేక అమ్మని క్యాన్సర్ వ్యాధికి బలి చేసుకున్నారు. ఆ క్షణాన అమ్మ కళ్ళల్లో కనిపించిన బాధని, బ్రతకాలన్న కోరికని నేను మర్చిపోలేనండి. కేవలం డబ్బు లేకపోవడం మూలనే అమ్మని దూరం చేసుకున్న నేను నాలా మరే బిడ్డ తన తల్లికి దూరం కాకూడదన్న ఉద్దేశంతో ఈ పని చేయడం తప్పా చెప్పండి? అమ్మా, నేను ఈ పని చేసింది పేరు కోసం, ప్రతిష్ట కోసమో కాదండి. సాటి మనిషికి సహాయపడుతున్నా అన్న తృప్తి కోసం. అమ్మగారు, అమ్మగారు బయలుదేరమ్మా. మరేం పర్వాలేదు, కంగారు పడమ్మా. అమ్మగారు,
ఏమయ్యా చంద్రం, డాక్టర్ వచ్చిందా? అదేమిటయ్యా, మీ ఆవిడ పురుటి నొప్పులు పడుతుంటే నువ్వు బాధపడుతున్నావు? ఓహో, పిల్లాడు పుట్టుకొస్తే ఖర్చు పెరుగుతుందేనా? అయ్యో రాత. అప్పుడే ఏమైందయ్యా, రేపు వరుసనే ఓ 10 మంది పుట్టుకురారు. వాళ్ళకి పాల డబ్బాలు కొనాలి, బట్టలు కొనాలి, చదువులు చెప్పించాలి, పెళ్లిళ్ళు చెయ్యాలి. ముందుందయ్యా ముసళ్ళ పండగ. అప్పుడే ఏమైందయ్యా, రేపు వరుసనే ఓ 10 మంది పుట్టుకురారు. వాళ్ళకి పాల డబ్బాలు కొనాలి, బట్టలు కొనాలి, చదువులు చెప్పించాలి, పెళ్లిళ్ళు చెయ్యాలి. ముందుందయ్యా ముసళ్ళ పండగ. నువ్వేమీ దిగులు పడకమ్మా, ఇదిగో రాస్తున్నాను. 2 రోజుల లోపు నువ్వు తిరిగి వచ్చి నీ భార్యను ఏలుకున్నావా సరే, లేదా నీకు నాకు ఇక ముందు ఏ విధమైన సంబంధ బాంధవ్యాలు ఉండవు. రేపు నేను చచ్చినా నువ్వు నా శవాన్ని ముట్టుకోవడానికి వీల్లేదు అని చెప్పేసి మ్యాటర్ పేపర్లో వేయించిపోతున్నాను సార్. కూర్చోండి. పర్వాలేదు సార్, థ్యాంక్ యూ. కూర్చోండి సార్. వీడేదో ఒళ్ళు అందకుండా పని ముట్టుకోకుండా మహారాజులా బతకాలని చిలిపి కోరుకున్నవాడు అనుకున్నానే కానీ ఇలా పళ్ళాం బిడ్డలు వదిలిపోయేంత తాష్టుడు అనుకోలేదు సార్ నేను. ఊరుకోండి, ఇన్నాళ్ళయింది అబ్బాయి నుండి కబురు కాకరకాయ లేదని హెడించి వస్తుంటేను. నీకా భయమేం అక్కర్లేదే, వాడేం అలాంటి వ్యధ పనులు చేసే పిరికివాజమ్మ కాడు. ఈ పాటికి ఆంధ్రదేశాన్ని అమ్మకానికి పెట్టుంటాడు ఎక్కడో. ఏదో ఆ దేవుడి దయ వల్ల మనిషి మారాడని భ్రమపడ్డాం. వాడేనే డబ్బు కోసం ఈ మహారాజుల ప్రాపకం సంపాదించి ఇంటి అల్లుడయ్యాడు. ఇప్పుడు అది లేదని తెలిసాక దుర్ముఖు చొక్కపోయాడు. అతనికి కావలసింది ఆస్తే అయితే నా వ్యాపారాలు అవి అన్ని అతని పేర రాసిస్తాను మూర్తి. అమ్మాయి సుఖం కంటే నాకు అవేం ఎక్కువ కాదు. అదే ఎవరు తాపత్రయపడ్డా మన అమ్మాయి గురించే మామయ్య గారు. లేకపోతే ఇలా ఊరుకునేవాడినా ఈ పాటికి పోలీస్ రిపోర్ట్ ఇచ్చి వెరసని జైల్లోకి తోయించుండేవాడిని. అది మనకి మర్యాదగా ఉంటుందా బావగారు? వారు నన్ను కాదని తెంచుకొని వెళ్ళిపోయినా నేను ఆయనకి భార్యని కాకపోను, ఆయన నా భర్త కాకపోడు. విడిపోయిన అమ్మా నాన్నల్ని కలపడానికి పుట్టాడేమో ఈ బాబు. నీ పేరేమిటి బాబు? చంద్ర. అదే శరత్ చంద్ర చలపతి. చలపతి అని పిలిస్తే పలుకుతాను స్వామి. వివాహం అయిందా? లేదు స్వామి, ఏకాకిని. ఏ విధమైన బంధాలు బాధ్యతలు లేని ఒంటరి వాణ్ణి. నా కథ విని దయతో గురుగారు నాకు ఇక్కడ ఆశ్రయం ఇచ్చారు. నిరాశ్రయులైన వాళ్ళకి అనాథలకి ఆశ్రమం ఎప్పుడు సాదరంగా స్వాగతం చెబుతూనే ఉంటాం. ఓహో, మేమంతా నీలాంటి వాళ్ళం. నీ సోదరులమే అనుకో. ఈ ఆశ్రమాన్ని నీ స్వస్థనం అనుకో. పవిత్రమైన ఈ వాతావరణం చూస్తుంటే నాకు అనిపిస్తోంది స్వామి, జీవితం బుడగస్య బుడగ హ్యానర్. అదే నీటి బుడగ లాంటి జీవితం మీద వ్యామోహంతో నానాగడ్డి కరుస్తూ కొందరు మూఢులు పాపం అహిక లోకంలోనే బతుకుతూ ఉంటారు. ఇక్కడ గురూజీ సన్నిధికి వచ్చి పండైనా ఫలమైనా అటుకులైనా గంజైనా చక్కటి ప్రసాదాన్ని కడుపారా తింటూ మనసారా మానవ సేవ చేసుకోవాలన్న ఆలోచనే లేని అభాగ్యులు పాపం వాళ్ళు. ఏమిటోనండి వాళ్ళ జీవితాలు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక క్షణాన ఆధ్యాత్మిక చింతన మొదలవుతుంది చలపతి. చలపతి, చలపతి. ఏం స్వామి అప్పుడే తెచ్చిపోయారు? టైం ఎంత అయింది? 4 అయింది. 4 కదా అయింది. ఇంకో గంట పడుకుంటారు స్వామి. లే, సూర్యోదయ పూర్వమే లేచి కాలకృత్యాలు తీర్చుకోవాలి ఇక్కడ. అది ఆశ్రమ ధర్మం. చూడు, బద్ధకం నీ మొదటి శత్రు. దాన్ని నీ నుంచి దూరం చేసుకో. లే లే. ఆశ్రమ ప్రాంతంలో అటువంటివి ఉండవు. స్నానాధికాలైన తర్వాత పలహారం ఉంటుంది.
పోలేండి, పలహార కార్యక్రమం ఉంది కదా.